వికాస్ ఢిల్లీ వెళ్ళాడు. అన్ని విషయాలు మాట్లాడి ముహూర్తాలు కూడా పెట్టించుకుని వస్తాడు. పెళ్లి కూతురుగా కాదు, దాని శవాన్ని చూడడానికి రెడీగా ఉండండి. మావయ్య, మావయ్య, అత్తయ్య, ఈరోజు నేనొక పెద్ద చావుగండ నుంచి బతికి బయటపడ్డాను. అవును తాతయ్య, మీ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. వెనక నుంచి క్వాలిస్ వచ్చి డాష్ ఇవ్వబోయింది. మరెలా తప్పించుకున్నావమ్మా? నేను తప్పించుకోలేదు మావయ్య. మా నాన్న వచ్చి నన్ను పక్కకు లాగారు. మా నాన్న రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నా ప్రాణాలు పోయుండేవి మావయ్య. ఓ మై గాడ్, నిజంగా నువ్వు అదృష్టవంతురాలమ్మా. అయ్యో, కాలనీలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు అత్తయ్య, నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వు మా ఇంటి కోడలివమ్మా. మా ఇంటి మహాలక్ష్మివమ్మా. నీకేం కాదమ్మా. చూసావా బాను, ఎంత ఘోరం తప్పిందో. అందుకే కోడల్ని ఒంటరిగా బయటికి పంపొద్దండి అంటే మీరు విన్నారు కాదు. నా కోడలు చూడ్డానికి సినిమా హీరోయిన్లా ఉంటుంది. ఎవరెవరి దిష్టి తగిలిందో ఏంటో. అవునవును, పదమ్మ దిష్టి తీస్తాను. వద్దులే అత్తయ్య. బాను, నువ్వేం భయపడకు. అమృతకేం కాదు. మన ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది. అవునమ్మా, నీకేం కాదు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. తాతయ్య, మీ ఆశీస్సులు, అత్తయ్య మావయ్య ఆశీస్సులున్నంత వరకు నాకేం కాదు. నిన్ను చంపడానికి యాక్సిడెంట్ చేయించింది ఈ దుర్మార్గులేనమ్మా. అమృత, తాతయ్య దగ్గర మీ మామయ్య గారు ఉంటారు కానీ నువ్వెళ్ళి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని రామ్మా. అలాగే అత్తయ్య. తాతయ్యకి జ్యూస్. ఇప్పుడే మీ మామయ్య గారు కొబ్బరి నీళ్లు తాగించాను. భగవంతుడా, ఈ రాక్షసులు అడుగుతున్న నాటకాన్ని అమృత తెలుసుకునేలా చేయి స్వామి. ఏంటి చూసావుగా, యాక్సిడెంట్ చేయించి చంపేయాలనుకున్నాం, కానీ కొంచెంలో తప్పించుకుంది. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి కాపాడలేరు కదా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ అమృతని చంపడం మాత్రం కన్ఫర్మ్. పద.
ఐఎమ్ సారీ అంకుల్. 3 రోజుల ముందే ఇలా జరిగింది అంకుల్. మీకు చెప్తే టెన్షన్ పడతారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అమ్మ, నాన్న, తాతయ్య, చెల్లి, నేను మీకు చెప్పకుండా ఢిల్లీ వచ్చి రేణుకుని ఆట పట్టిద్దామని రాత్రంతా మాట్లాడుకుందాం. తెల్లారింది. తాతయ్య ఏదో పని మీద బయటికి వెళ్తూ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే 3 డేస్ అయితే కానీ ఏం చెప్పలేమన్నారు. కాళ్ళు, చేతులు, నోరు కూడా పడిపోయాయని తర్వాత చెప్పారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలని మాలో మేమే చాలా మదనపడ్డాం. అదేంటి బాబు, ఇలా జరిగిందని మాకు కనీసం ఫోన్ చేసేనా చెప్పాలి కదా. చెప్పాలి, మీరు బిజీగా ఉంటారు. మీ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వస్తారు. మీకు ఇబ్బంది కదా అని చెప్పలేదు. పోనీ రేణుకును పంపించేవాడిని కదా. తను చాలా ఎమోషనల్ అంకుల్. అందుకే నేను దగ్గరుండి చెప్దామని వచ్చాను. ఈ విషయం చెప్పి ముహూర్తాల గురించి మాట్లాడదామని నేనే స్వయంగా వచ్చాను. వచ్చిన రోజే చెప్దామనుకున్నాను, కానీ ఇప్పుడు తాతయ్య గారికి ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. 4 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. మాట కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరైతే ముహూర్తాల సంగతి ఏం చేద్దాం? ఆ విషయం మాట్లాడదామనే అమ్మా నాన్న కూడా వద్దామనుకున్నారు అంకుల్. కానీ తాతయ్య దగ్గర ఉండాలి కదా అని రాలేదు. పర్వాలేదు బాబు, నీ అభిప్రాయం ఏమిటో చెబితే ఆ తర్వాత పెద్దలతో నేను మాట్లాడతాను. మా తాతయ్య అంటే మాకు చాలా గౌరవం అంకుల్. ఆయన అలా ఉంటే పెళ్ళి ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఢిల్లీలో మంచి డాక్టర్లున్నారు. మీ తాతయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. పర్లేదు అంకుల్, హైదరాబాద్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు. మరైతే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో నువ్వే చెప్పు. ఓ 4 రోజుల తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటే మీకు అభ్యంతరం లేదు కదా అంకుల్? అమ్మా నాన్న కూడా ఇదే మాట చెప్పారు. ఈ 4 రోజుల్లో తాతయ్యకి మేజర్ ట్రీట్మెంట్ అయిపోయి హెల్త్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఆ తర్వాత పెళ్ళి అని. ఇంటి పెద్ద ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు శుభకార్యం చేయడం పద్ధతి కాదు బాబు. సరే, ఎలాగూ 4 రోజుల తర్వాత మీ ఇద్దరి జాతకాలకు మంచి ముహూర్తం ఉందని శాస్త్రి గారు చెప్పారు. 4 రోజులు వెయిట్ చేద్దాం, ఆ తర్వాతే ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే అంకుల్. ఏమ్మా రేణు? మీ ఇష్టం డాడీ. సరే, నేను అర్జెంటుగా పార్టీ మీటింగ్ వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. అలాగే డాడీ. వస్తాను బాబు. అలాగే అంకుల్. రేణు, డిసప్పాయింట్ అయ్యావా? అవును వికాస్, ఇంకా 4 రోజులు వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. రేణు, మనం ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోవడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ఈ 4 రోజులు వెయిట్ చేయలేమా? ప్లీజ్. సరే, మరైతే ఈ 4 రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. అదెలా కుదురుతుంది? నేను ఇంటికి వెళ్ళాలి కదా రేణు. వికాస్, నువ్వు ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తావు. రేణు, ఓ మై గాడ్, పెళ్లి విషయంలో పడి మన అసలు ప్రోగ్రాం మర్చిపోయాం. ఏంటది? తాజ్ మహల్. ఓ, ఈరోజు ఆగ్రా వెళ్దాం అనుకున్నాం కదూ. డాడీ నిన్ననే అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. తాజ్ మహల్ ముందు నువ్వు నేను ఇలా ఒకరికొకరు దగ్గరగా నిలబడి తాజ్ మహల్ అందాన్ని చూస్తుంటే ఈ ప్రోగ్రాం మన ఇద్దరికి మెమొరబుల్ కావాలి. నేను తొందరగా రెడీ అయ్యి వస్తాను, నువ్వు రెడీగా ఉండు. అలాగే. అమ్మయ్య, పెళ్లి 4 రోజులు వాయిదా వేయించాను. ఈ గ్యాప్లో అమృతను వదిలించుకోవాలి. ఈ అవతార్ అమృతను చంపాడో లేదో. నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోతుంది. చంపలేకపోయానని విక్రమ్ బాయ్తో ఫోన్లో చెప్పాను, కానీ డైరెక్ట్గా డెన్కి వెళ్ళి చెప్తే చంపేస్తాడేమో. ఛ!
ఈ నంబర్ ఎవరిది? చూద్దాం. హలో, అవతార్, ఎవరు? నేను కృష్ణమూర్తిని. ఏమైంది? అమృతం చంపేశావా? లేదు, యాక్సిడెంట్ చేసి చంపేద్దామని సుమో తీసుకుని బయలుదేరాను. లాస్ట్ మినిట్లో ఎవరో వ్యక్తి వచ్చి అమృతను పక్కకు లాగి కాపాడాడు. నేను సుపారీ తీసుకున్న డీల్ ఇంత డిలే అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అనవసరంగా విక్రమ్ బాయ్ని నమ్మాను చూడు, అది నా తప్పు. వాడేమో నిన్ను నమ్మి నీకు డీల్ అప్పగించాడు చూడు, అది నా కర్మ. ఇంకో అవకాశం కోసం చూస్తున్నాను. ఇంకా ఎన్ని అవకాశాలు నేను? అడ్వాన్స్ తీసుకున్నాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. అమృత ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. దాన్ని చంపేస్తాను, కన్ఫామ్. ఫోన్లో మాట్లాడిందంతా విన్నావా? అవును. అయితే ఏంటి? బావా, నిన్ను సుబ్బు, ఇది నీకు అనవసరమైన విషయం. చాలా అవసరం. మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. సుబ్బు, ఇందాక ఫోన్లో మాట్లాడుతూ అమృతం చంపేస్తానని చెప్పింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయినే కదా? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ అమ్మాయినే కదా చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని ఫోన్లో చెప్తున్నావు? అవును. ఏంటంత షాక్ అవుతున్నావు? అదేమన్నా నీ చెల్లెలా, అక్క, పోనీ ఫ్రెండా? ఎవరో అనామకురాలు. నీకెందుకంత కోపం? అసలు ఈ అమ్మాయిని ఎందుకు చంపుతున్నావు? డబ్బు కోసం. డబ్బు కోసం అమ్మాయిని చంపేస్తావా? ఓహో, ఇదేనా నీ బాధ? చూడు సుబ్బు, నా గురించి నీకు పూర్తిగా తెలుసు అనుకున్నానే. మరీ ఇంత అమాయకంగా అడుగుతావేంటి? అవతారం బావ బయటికి కామెడీగా ఉంటాడు, లోపల కత్తులతో సీరియస్గా ఆలోచిస్తుంటాడు. అది మన స్టైల్ సుబ్బు. నువ్వింత దుర్మార్గుడు అని నేను అనుకోలేదు బావా. చా ఊరికా. బావా, నువ్వు నువ్వు నా గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నావా? ఒక అమ్మాయిని చంపడానికి తెగించావా? నిజంగా నువ్వు నా గ్రేట్ బావా అంటూ వాటేసుకుంటావా అనుకున్నానే. కామెడీలొద్దు. అమ్మాయిని చంపమని చెప్పిందెవరు? డబ్బులిచ్చిందెవరు? అసలు ఎందుకు చంపాలనుకుంటున్నారు? చూడు సుబ్బలక్ష్మి, అనవసరమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. ఇదంతా నీకోసమే చేస్తున్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించాలి. అది మీ అన్నయ్య కండిషన్. దానికోసం ఈ పని చేస్తున్నాను. మిగతా వివరాలు నీకు అనవసరం. నేను అడుగుతున్నాను బాబా, నా కోసం చెప్పు. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి అడిగినా నేను చెప్పను. పని అయ్యే వరకు ఈ విషయం ఎక్కడా లీక్ చేయకూడదు. అది నా ప్రొఫెషన్ సీక్రెట్. బావా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పాల్సిందే. నా ప్రాణం పోయినా చెప్పను. పక్క జరుగు. కోయిదురా, నిన్ను పూజ గదిలో కాదు, నీకు గుడి కట్టి పూజించాలి. నువ్వు చెప్పినట్టు అమృత ప్రాణగండం ఉంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అమృత దగ్గరికి వెళ్ళి నీకు ప్రాణగండం ఉందంటే నమ్మదు, పైగా నవ్వుతుంది. మా బావ నిన్ను చంపుతున్నాడంటే అస్సలు నమ్మదు. ఏదో ఒకటి చేయాలి. అమృత ప్రాణాలు కాపాడాలి. అసలు అమృతం చంపమని బావకి డబ్బులిచ్చింది ఎవరు? అంత అవసరం ఎవరికి వచ్చింది? ముందు ఈ విషయం కనుక్కోవాలి. ఎలా ఎలా వెంగయ్య, వెంగయ్య, ఏం చేస్తున్నావు? సూర్య నమస్కారం. ఇప్పుడు అది అవసరమా? సూర్య భగవానుడు కరుణించి ఏదైనా మాస్టర్ ఐడియా ప్రసాదిస్తాడేమోనని. వెంగి, ఇక్కడ నేను సీరియస్. ఇక్కడ సీరియస్ అయితే ఏం లాభం?
వాడు అమృతం చంపుతున్న హంతకుడిని తెలిసినప్పుడే సీరియస్ అయి తాట తీయాల్సింది. కోపం వచ్చింది కానీ ఆపుకున్నాను. చాచా, ఇన్ని రోజులు ఒక హంతకుడిని ఇంట్లో పెట్టుకుని వాణ్ణి బావా అని పిలుస్తున్నావా? దిస్ ఇస్ టూ మచ్ సుబ్బు. అవతారం బావ గురించి నీకు పెద్దగా తెలియదు వెంగయ్య. కానీ అలాంటి వాడిని తెచ్చి ఇంట్లో పెట్టిన మా వదినకు బుద్ధి లేదు. అయితే కోయిదరు చెప్పింది నిజమే. కోయిదూరు ఏం చెప్పాడు? ఒకసారి నీ విషయంలో వాడు కోయిదారు దగ్గరికి వచ్చి గొడవ పడ్డాడు. అవునా? ఆ రోజు కోయిదారు వాడి జాతకం మొత్తం చెప్పాడు. నేను విన్నా పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు నిజంగా హంతకుడని బయటపడింది. ఇప్పుడు ఏం చేద్దాం వెంగి? అదే ఆలోచిస్తున్నాను. వెంగి, ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పేస్తే? ఆహా. మీ అన్నయ్యకి చెప్పేస్తే వాడిని ఇంటి నుంచి తరిమేస్తాడు. అప్పుడు అమృతని ఎవరు చంపాలనుకున్నది కనుక్కోలేం కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవతార్ గురించి కంప్లైంట్ చేద్దామా? ఆహా, పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఇంకా క్రిటికల్ అవుతుంది. పెళ్లి చేసుకోబోయే అమృత ఇంకా ప్రాబ్లమ్స్లో పడుతుంది. ఈ ఐడియా వద్దు. అమృతకి ఈ విషయం చెప్తే అస్సలు నమ్మదు. ఇప్పుడు ఏం చేద్దాం వెంగి? నాకెందుకు భయంగా ఉంది. అమృత నా ఫ్రెండ్ వెంగి, నీకు తెలుసుగా తనంటే నాకెంత అభిమానమో. అవును తెలుసు. వెంగి, అమృత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. స్టడీస్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్న సమయంలో వికాస్ తన జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు వికాస్ రియలైజ్ అయ్యి అమృతని పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కష్టాలన్నీ తీరి ఒక అందమైన జీవితం ముందుందని కలలు కంటోంది అమృత. కష్టాలన్నీ దాటుకొని ఇప్పటికైనా ఆనందంగా ఉంటుందనుకుంటే తనకి చావుగండం వచ్చింది. అది మా ఇంట్లో, మా అవతారం బావే. పాపం అమృత చాలా మంచిది వెంగి. తనకేం కాకూడదు వెంగి. తన అమాయకురాలు వెంగి. అమృతకేం కాకూడదు వెంగయ్య. అమృతని ఎలాగైనా కాపాడాలి వెంగయ్య. సుబ్బు సుబ్బు ఏడవకు. అమృతకి ఏమీ కాదు. అమృత ఒంటరిది కాదు సుబ్బు. మనం తనకి తోడుకున్నాం. తనకేం కాకుండా మనం కాపాడుకుందాం. వెంగి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. సుబ్బు, అమృత జీవితాన్ని కాపాడాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. అవును సుబ్బు, అమృతని ఎవరు చంపాలనుకున్నారు, ఎందుకు చంపాలనుకున్నారు, ఆ విషయం మీ బావ అవతార్ ఒక్కడికే తెలుసు. మీ బావ లాంటి హంతకుడికి డబ్బులిచ్చి చంపమని చెప్పారంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు మనం రెచ్చిపోయి మీ బావ మీద ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసినా వాడు ఎస్కేప్ అవుతాడు.